ప్రియమైన విద్యార్థులారా, ఎలా ఉన్నారు నాన్న? అందరూ బాగున్నారా? అందరు క్షేమంగా ఉన్నారా? శుభం. పిల్లలు, ఈరోజు ఈ క్లాస్లో మనం గోల్కొండ పట్టణం మరి యొక్క పాఠం ఆల్రెడీ 6 భాగాల్లో ఈ యొక్క పాఠానికి సంబంధించినటువంటి అన్ని విషయాల గురించి మీకు కూలంకషంగా చక్కగా బోధించాను. ఈరోజు ఈ క్లాసులో గోల్కొండ పట్టణం మరి యొక్క పాఠంలో ఉన్నటువంటి పార్ట్ బి అంటే గ్రామర్కు సంబంధించినటువంటి అంశాలు, పదజాల వినియోగము మరియు వ్యాకరణ అంశాలు, వాటితో పాటు మరి యొక్క పాఠంలో ఉన్నటువంటి ధారాళంగా చదవటము, అర్థం చేసుకొని ప్రతిస్పందించటము అంటే పేరాకు సంబంధించినటువంటి ప్రశ్నలు. మరి ఈ విధంగా మరి యొక్క పాఠంలో ఉన్నటువంటి గ్రామర్కు సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాల గురించి మరి ఈరోజు ఈ క్లాసులో మనం తెలుసుకోవటానికి నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? రైట్. ఆల్రెడీ మనం పేజీ నెంబర్ 103వ పేజీలో ఉన్నటువంటి మరి చివరి భాగాన్ని గురించి మనం గత క్లాసుల్లో తెలుసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఈ క్రింది ఇచ్చినటువంటి పదాలు ఏ పేరాల్లో ఉన్నాయో గుర్తించి పట్టికల గురించి రాయండి. పేజీ నెంబర్ 103 దాంట్లో చూడండి, నగి నబాగ్ అనేది 5వ పేరా, మరి దిల్కుష భవనం గురించి 5వ పేరాలో ఉంది, బారాకాసుల గురించి 5వ పేరాలో ఉంది, బాల్బోవా చెట్టు గురించి కూడా 5వ పేరాలో ఉంది, మరి పనికొంపంగవులు అనేది 7వ పేరాలో ఉంది, మరి బంజారా దర్వాజా అనేది 10th పేరాలో ఉంది, హోనులు అనేది 12వ పేరాలో చెప్పబడింది, మరి మత్త గంధేభం అనేటువంటిది 16వ పేరాలో ఉంది, మరి కేలా కూలాలు అనేది 6వ పారాగ్రాఫ్లో ఉంది. అదేవిధంగా ధనాగారము దీనికి సంబంధించి 20వ పేరాలో ఉంది. సో వాటి గురించి మీరు అక్కడ తెలుసుకొని రాయండి. అదేవిధంగా మరి ఇక్కడ పేజ్ నెంబర్ 104 ఇక్కడ మనం చూసినట్లయితే ఈ క్రింది పేరా చదవండి, పట్టికలు రాయండి. భారతదేశంలోని ప్రసిద్ధి చెందినటువంటి కోటల్లో దేవరకొండ కోట అనేది ఒకటి. రేచర్ల నాయక రాజుల పరిపాలనలో ఈ కోట ఎంతో గొప్పగా విరాజిల్లింది. 2వ మాధానాయకుడు ఈ కోటను నిర్మించాడు. ఎత్తైన 7 కొండలను కలుపుతూ ఈ దుర్గాన్ని అత్యద్భుతంగా నిర్మించాడు. 500 ఎకరాలు పైగా మరి విస్తీర్ణం గల ఈ కోటలో పంట భూములు, కాలువలు, ధాన్యాగారాలు, సెలయేళ్ళు, సైనిక శిబిరాలు, గుర్రపు శాలలు, ఆలయాలు ఉన్నాయి. ఈ కోటకు 360 బురూజులు ఉన్నాయి, 9 ప్రధాన ద్వారాలు ఉన్నాయి, 23 పెద్ద బావులు ఉన్నాయి, అంటే బావులు అంటే బావి. అదేవిధంగా 53 దిగుడు బావులు ఉన్నాయి, 6 కోనేరులు ఉన్నాయి, మరి అత్యంత కళాకృతమైనటువంటి సింహద్వారాలు ఉన్నాయి. మన పాఠ్య పుస్తకాల్లో మొదటి పేజీలో కనిపించే విశిష్టమైనటువంటి పూర్ణకుంభ చిహ్నము ఇక్కడే లభించింది. మరి ఈ కోట యొక్క విశేషం ఏమిటంటే ఏ శత్రురాజు దీన్ని ఆక్రమించలేకపోయినాడు. నాయక రాజుల కాలంలో ఇది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి మరి దుర్గంగా కూడా వెలుగొందింది. దీనికి దగ్గరలో గల రాచకొండ సమీపంలోని నాగసముద్రం అన్నటువంటి చెరువును ఈ రాజులే తవ్వించారు. నాగసముద్రం అనే చెరువును ఈ రాజులే నిర్మించారు. మరి ఇక్కడ నిర్మించినటువంటి వారు, కోటలో ఏమేమి ఉన్నాయి, కోటకు సంబంధించినటువంటి విశేషాలు, నాయక రాజుల యొక్క పాలన మరి వారి యొక్క ప్రత్యేకత, ఇవి ఇక్కడ ఉన్నటువంటి మరి అంశాలకు సంబంధించినటువంటి విషయాలు. ఇక్కడ చూడన్న నిర్మించినటువంటి వారు అంటే ఈ యొక్క భారతదేశంలోనే ప్రసిద్ధి చెందినటువంటి ఈ యొక్క దేవరకొండ కోట. ఈ కోటని నిర్మించినటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? 2వ మాధానాయకుడు. ఓకే, 2వ మాధవనాయకుడు అనేవాడు దీన్ని కట్టించాడు. ఇక 2వ ప్రశ్న, కోటలో ఏమేమి ఉన్నాయి? కోటలో ఏమున్నాయన్నా అంటే 500 ఎకరాల పైగా విస్తీర్ణం గల ఈ కోటలో పంట భూములు, కాలువలు, ధాన్యాగారాలు, సెలయేళ్ళు, సైనిక శిబిరాలు, గుర్రపు శాలలు, ఆలయాలు ఉన్నాయి. అర్థమైందా? ఈ కోటలో ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి కోటకు సంబంధించినటువంటి విశేషాలు ఏంటి? మరి ఈ కోటలో విశేషాలు ఏంటంటే ఈ కోటకు 360 బురూజులు ఉన్నాయి, 9 ప్రధాన ద్వారాలు ఉన్నాయి, 23 పెద్ద బావులు ఉన్నాయి, 53 దిగుడు బావులు ఉన్నాయి, 6 కోనేరులు కూడా ఉన్నాయి. నాయక రాజుల యొక్క పాలన యొక్క ప్రత్యేకత ఏంటి
మరి వీళ్ళ యొక్క పరిపాలన యొక్క కోట యొక్క విశేషం ఏమిటంటే ఏ శత్రురాజు కూడా దీన్ని ఆక్రమించుకోలేకుండా దీన్ని చక్కగా పరిపాలించటం. మరి రాయక రాజుల కాలంలోనే ఇది స్వయం ప్రతిపత్తి గల దుర్గంగా వెలుగొంది. మరి దీనిలో దగ్గరలో గల రాచకొండ సమీపంలో నాగసముద్రం చెరువును ఈ రాజులే తవ్వించారు. మరి నాయక రాజుల యొక్క ప్రత్యేకత ఏంటంటే మరి వీళ్ళు ఇంత అద్భుతంగా ఏ శత్రురాజు కూడా మరి జయించటానికి యోగ్యత లేనటువంటి విధానంలో మరి యొక్క కోటని కట్టించినటువంటి తీరు అమోఘమైనటువంటిది, అద్భుతమైనటువంటిది అని చెప్పి మనం చెప్పవచ్చు. ఓకే పిల్లలు, సో ఇది మరి యొక్క పేరాకు సంబంధించినటువంటి అంశాలు, మరి దీనికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి విశేషాలు. అర్థమైంది కదా. సో ఫస్ట్ ప్రశ్నకి మీరు అక్కడ ఏం రాస్తారంటే నిర్మించిన వారు అనే దగ్గర నేను పారాగ్రాఫ్ ఉంది కాబట్టి అక్కడే జవాబులు ఉన్నాయి కాబట్టి నేను రాయట్లేదు బోర్డు మీద, మీరు దాన్ని జస్ట్ అర్థం చేసుకొని రాయండి. నిర్మించిన వారు రెండవ మాధ నాయకుడు, ఇది ఫస్ట్ దాంట్లో. కోటలు ఏమేమి ఉన్నాయి, ఏమున్నాయి కోటలో అంటే కోటలో పంట భూములు, కాలువలు, ధాన్యాగారాలు, సెలయేళ్ళు, శిబిరాలు, సైనిక శిబిరాలు, గుర్రపుశాలలు, ఆలయాలు, ఇలా ఎన్నో ఈ కోటలో ఉన్నాయి. కోటకు సంబంధించిన విశేషాలు, ఈ కోట 360 బురూజులు ఉన్నాయి, 9 ప్రధాన ద్వారాలు ఉన్నాయి, 23 పెద్ద బావులు ఉన్నాయి, 53 దిగుడు బావులు ఉన్నాయి, 6 కోనేరులు ఉన్నాయి. అంటే ఈ కోటకు సంబంధించిన విశేషాలు అది. మరి వాళ్ళ యొక్క పరిపాలన ఏంటంటే ఏ శత్రు సైనికులు కూడా వీరిని జయించటానికి, ఆక్రమించుకోవటానికి కూడా అవకాశం లేకుండా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ధర్మ పరిపాలనని వీరు గావించటము జరిగింది. ఓకే పిల్లలు, సో నెక్స్ట్ పేజీలో మరి ఇక్కడ 105 మరి భాషాంశాలు, పదజాలము, వ్యాకరణ అంశాలు. మరి ఇక్కడ వ్యాకరణ అంశాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఇక్కడ మనకి కొన్ని ఉన్నాయి. మరి వీటి గురించి ఈరోజు మనం మరి యొక్క పేజ్ నెంబర్ 105 వరకు మనం చెప్పుకుంటాము. ఈ యొక్క 7వ భాగంలో మరి చివరి భాగం 8వ భాగంలో మనం నెక్స్ట్ పేజ్ నెంబర్ 106 అండ్ 107 ఈ 2 పేజీలకు సంబంధించి నెక్స్ట్ భాగంలో మనం చూస్తాము. ఓకేనా. మరి ఈరోజు మనం ఈ యొక్క భాగానికి సంబంధించి పదజాలము, ఇక్కడ ఈ క్రింది వాటిని సొంత వాక్యాల్లో ప్రయోగించండి. పుట్టినిల్లు అంటే ఏంటి? జన్మస్థానం. మరి ఇక్కడ ఏం చేస్తాం, వరంగల్లు నగర చారిత్రక కట్టడాలకు పుట్టినిల్లు, లేదంటే భారతదేశము వ్యవసాయానికి పుట్టినిల్లు లాంటిది. రాయండి. భారతదేశము, ఇక్కడ రాసిన రాయండి మీరు కూడా, భారతదేశం వ్యవసాయానికి పుట్టినిల్లు. రెండవది పాటు పాడటం, దేశాభివృద్ధికి అందరూ పాటు పడాలి. సో థర్డ్ వన్, మూడో చూడన్న, పీడ వదలటం. నేడు ప్రపంచాన్ని పీడిస్తున్న కరోనా పీడ విరగడ కావాలి. సో ఫోర్త్ వన్, 4వ చూడండి పిల్లలు, తలదాచుకోవటం. నేను వర్షంలో తడవకుండా గొడుగు క్రింద తల దాల్చుకున్నాను. ఓకే పిల్లలు, సో ఇవి ఇక్కడ మనకు ఉన్నటువంటి సొంత వాక్యాలకు సంబంధించినటువంటి అంశాలు.
ఈ క్రింది పదాలను వివరించి రాయండి. పఠాటోపము, అగ్రహారము, బంజారా దర్వాజా, ధర్మశాల. ఇక్కడ మనకి 4 పదాలు ఉన్నాయి. మరి వీటికి సంబంధించి ఒక్కసారి మనం జాగ్రత్తగా చూస్తే పఠాటోపము అంటే చాలా మనం ఎట్లా చెప్పవచ్చు అంటే దీన్ని పఠాటోపం అంటే చాలా హుందాగా, చాలా దర్జాగా, ఇలాంటి సందర్భాల్లో దర్జాగా చెప్పటము, లేదంటే డాబు సరిగ్గా అంటే గొప్పలు చెప్పుకుంటారు కదా, ఆ విధానంలో చెప్పేటప్పుడు ఈ యొక్క పదాన్ని మనము అక్కడ వాడవచ్చు. కాబట్టి మీరు పఠాటోపము అంటే ఈ యొక్క చూడన్న పఠాటోపము, మరి యొక్క పఠాటోపము ఈ పఠాటోపము అన్నటువంటి యొక్క మాటకి మనము దర్జాగా లేదంటే హుందాగా అన్నప్పుడు దీన్ని వాడతాము. సో సెకండ్ వన్, రెండవ చూడండి అన్న, అగ్రహారము. సో ఈ యొక్క అగ్రహారాలు మనకి రాజులు బ్రాహ్మణులకి, ఈ యొక్క బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వారికి భూమి ఇస్తారనమాట. మరి ఈ భూమి ఇచ్చేదాన్ని అగ్రహారాలు అని చెప్పేసి మనము చెప్పవచ్చు. ఓకే. సో మూడవ చూసినట్లయితే బంజారా దర్వాజా. మరి దీన్ని బంజారా దర్వాజా. సో ఈ యొక్క బంజారా దర్వాజా అన్నటువంటిది మరి లంబాడీలు మరి ఆనాడు వాళ్ళు వ్యాపారం చేసుకునే ప్రాంతంగా మనము చెప్పవచ్చు. ఇక రెండవది ధర్మశాల అంటే సత్రము. ధర్మశాల అంటే ఏంటన్నా సత్రం. మరి ఎవరైనా ఇరుగు పొరుగు వాళ్ళు, వేరే దేశాల నుంచి వచ్చేవాళ్ళు, మరి వాళ్ళందరూ కూడా విడిదిగా ఉండటానికి ఉపయోగపడే స్థలము. సో ఇలాంటి వాటిని మన ఇబ్రహీం కుతుబ్ షా కాలంలో మరి చాలా ధర్మశాలలు వారు కట్టడం జరిగింది. అర్థమైందా పిల్లలు? ఒకసారి జాగ్రత్తగా ఉండండి. పఠాటోపము, ఈ పఠాటోపము అన్నటువంటి ఒక మాటకి అర్థం ఏంటంటే చాలా హుందాగా, చాలా దర్జాగా. ముఖ్యంగా ఆనాడు మరి ఆ పెద్ద పెద్ద అధికారులు, లేదంటే యువరాజులు, లేదంటే మహారాజులు మరి ఎంతో హుందాగా మరి వాళ్ళు పల్లకీలో పోయేటప్పుడు మంది మార్బలంతో పఠాటోపం అంటాం దాన్ని మనం. మరి దర్జాగా పోతూ ఉంటారు. సో ముందు వాయిద్యాలు వాయించుకుంటూ సుమారు మరి ముందు వెనకాల అనేకమైనటువంటి పోలీసులతోటి, అంటే సైనికులతోటి మరి వాళ్ళంతా కూడా హుక్కా పిలుస్తూనో లేదంటే పుష్పం తన చేతులు పెట్టుకొని మరి చాలా చాలా హుందాగా వాళ్ళు పోతూ ఉంటారు అన్నమాట. అగ్రహారాలు అంటే ఆనాడు మహారాజులు మరి బ్రాహ్మణ పండితులకు రాజులు భూములు ఇల్లులు కొంత భాగం వాళ్ళకి అగ్రహారాలని దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. బంజారా దర్వాజా. మరి లంబాడీలు ధాన్యము, ఉప్పు తెచ్చుకొని ఇక్కడ అమ్ముకునే ప్రదేశము. ఆనాడు వర్తక వ్యాపారం అంతా కూడాను మరి యొక్క బంజారా దర్వాజా దగ్గర జరుగుతూ ఉండేది. మరి కోట లోపలికి పోవటానికి, కోట నుంచి బయట రావడానికి ఈ యొక్క దర్వాజా దగ్గర మరి ఫుల్ సెక్యూరిటీ అనేది ఉండేది. ఎవరైనా లోపలికి పోవాలంటే పర్మిషన్ అనేది ఉండాలి. సంబంధిత అధికారులకు సంబంధించినటువంటి పర్మిషన్ సంబంధించిన లెటర్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అది ఉంటేనే లోపలికి పోతారు, అది లేకపోతే బయటే ఉంటారు. ఓకే. సో ఇంకోటి ఏంటంటే ధర్మశాల. మరి యొక్క ధర్మశాలలు అంటే సత్రాలు లాంటివి, లాడ్జీలు లాంటివి. మరి అనేకమైనటువంటి వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు విడిదిగా ఉండటానికి, అలాంటి వాళ్ళు పేదవాళ్ళు కావచ్చు, ధనవంతులు కావచ్చు, మరి ఎవరైనా సరే ఆ ధర్మశాలల్లో, ఆ సత్రాల్లో వాళ్ళు ఉంటారనమాట. సో ఈ విధంగా మనము మరి యొక్క పదాలకు సంబంధించినటువంటి అంశాలను మనము మరి చక్కగా పరిశీలించవచ్చును. ఓకే పిల్లలు, ఇక నెక్స్ట్ వ్యాకరణ అంశాలు చూడండి. ఇక్కడ ఈ క్రింది వాక్యాల్లోని సంధి పదాలను విడదీసి అవి ఏ సంధి పదాలో రాయండి. పండుగ దినాలలో దేవాలయాలు భక్తులతో కిటకిటలాడతాయి. 1 దేవాలయాలు. నెంబర్ 1 దేవాలయాలు. సో రెండవది, సెకండ్ వన్ చూడండి. రెండవది మనం చూసినట్లయితే మధురలోని రమ్యోద్యానములు చూపరుల మనస్సులను ఆకట్టుకుంటాయి. రమ్యోద్యానములు, సో యొక్క రమ్యోద్యానములు, రమ్యోద్యానములు.
సో థర్డ్ వన్ మూడవది. మనం మూడవది చూసినట్లయితే పిల్లలు, ఛత్రపతి శివాజీ అశ్వరూఢుడు అయి శత్రువులను సంహరించారు. అశ్వరూఢుడు, 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 అశ్వరూఢుడు. ఓకేనా? తర్వాత రాజు ఆజ్ఞ లేనిదే ఏ కార్యక్రమాలు జరుపరు. రాజాజ్ఞ. నాలుగవది రాజాజ్ఞ. రాజాజ్ఞ. రైట్. సో ఇక్కడ మనకున్నటువంటి సంధి పదాలు ఈ 4 పదాలు ఉన్నాయి. మరి ఇక్కడ ఈ 4 పదాలని విడదీసి అవి ఏ సంధి పదానికి సంబంధించినయో రాయండి అని ఎగ్జామినేషన్లో మనకి అడుగుతాడు. సో సంధి అంటే ఏం చెప్పాను మీకు? సంధి అంటే ఏం చెప్పాను? సంధి అంటే 2 పదాలను కలిపి రాయడాన్నే సంధి అంటారు. చెప్పండి అన్న, సంధి అంటే ఏం చెప్పాను? 2 విడివిడిగా ఉన్నటువంటి 2 పదాలను కలిపి ఒకే పదంగా రాయటాన్ని సంధి అంటారు. మరి ఈ యొక్క పాఠంలో మనకి ఇక్కడ 4 సంధి పదాలు ఇచ్చాడు. ఏంటా సంధి పదాలు అంటే, ఒకటి దేవాలయాలు, రమ్యోద్యానములు, అశ్వరూఢుడు, రాజాజ్ఞ. సో దీన్ని మనం విడదీసినట్లయితే మరి దేవా ప్లస్ ఆలయం, దేవా ప్లస్ ఆలయం, ఆలయాలు, దేవా ప్లస్ ఆలయాలు. ఇది సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి. ఇక్కడ వా ఉంది. వా ప్లస్ ఉ ప్లస్ ఆ అంటే ఆ వచ్చింది. ఆ ప్లస్ ఆ 2 కలిపితే ఆ అనేది రావటం జరిగింది. రమ్యోద్యానములు. రమ్య ప్లస్ ఉద్యానములు. రమ్య ప్లస్ ఉద్యానములు. రమ్య ప్లస్ ఉద్యానములు, రమ్యోద్యానములు. సో ఇది గుణ సంధి. గుణ సంధికి సంబంధించింది. అశ్వరూఢుడు. అశ్వ ప్లస్ అరూఢుడు. అశ్వ ప్లస్ అరూఢుడు. సో ఇది కూడా మనకి సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి. రాజాజ్ఞ. సో దీనికి మనం తీస్తే రాజా ప్లస్ ఆజ్ఞ కలిపితే రాజాజ్ఞ. ఇది కూడా మనము సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి. సూత్రం ఏంటి ఆ సవర్ణ దీర్ఘ సంధికి? ఆ ఈ ఉ రు లకు అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశం అవుతాయి. ఆ ఈ ఊ రులకు అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశం అవుతాయి. సో దీన్ని సవర్ణ దీర్ఘ సంధి అని అంటారు. ఆ ఈ ఊ రులకు అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశం అవుతాయి. సో దీన్ని సవర్ణ దీర్ఘ సంధి అని మనం చెప్పవచ్చు. ఓకే పిల్లలు, ఇక రెండవ సంధి ఇక్కడ ఏముంది మనకి? గుణ సంధి ఉంది. రమ్య ప్లస్ ఉద్యానములు, రమ్యోద్యానములు. ఏ ఓ అర్. సో ఇక ఏ ఓ అర్. సో వీటిని మనము గుణాలు అంటారు. వీటిని ఏమంటారన్నా? గుణాలు. అకారానికి మరి ఏ అకారానికి ఏ ఓ అర్లు పరమైతే, అకారానికి ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏ ఓ అర్లు ఏకాదేశముగా వస్తాయి. సో దీన్ని మనం గుణసంధి అని అంటాము. రమ్య ప్లస్ ఉద్యానములు, రమ్యోద్యానములు. ఆ రమ్య ఆ ఉంది అకారానికి, మరి ఈ ఊరులు అంటే రమ్య ప్లస్ ఊ అనేది వచ్చింది కాబట్టి రమ్య ప్లస్ ఉద్యానములు, రమ్యోద్యానములు. సో గుణసంధి. అర్థమైంది నాన్న? సంధి అంటే 2 పదాలను కలపటమే సంధి అంటారు. పూర్వపరస్వరములకు పరస్పరం ఏకాదేశం బగుట సంధి అనంబడు అని పరావస్తు చెన్నయ్య సూరి గారు బాల వ్యాకరణ గ్రంథంలో వారు చెప్పడం జరిగింది.
కాబట్టి ఇక్కడ మనకి సంస్కృత సందులు, తెలుగు సందులు అని చెప్పి సందులు ప్రధానంగా 2 రకాలు. మరి ఇక్కడ మనకు ఉన్నటువంటి ఈ యొక్క 4 సందుల్లో 3 సందులు సవర్ణ దీర్ఘ సంధి, మరొకటి గుణసంధి. ఇవన్నీ కూడా ఏంటంటే సంస్కృత సంధి విభాగానికి సంబంధించిందిగా మనం చెప్పవచ్చు. సో సవర్ణ దీర్ఘ సంధి ఆ, ఈ, ఉ, రులకు అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశం అవుతాయి. ఆకి ఆ, ఈకి ఈ, ఊకు ఊ, రుకు రు. 2 పరమైనప్పుడు వాడి మధ్యలో సంధి జరిగి దీర్ఘాలు అనేవి వస్తాయి. అర్థమైందన్నా? ఆకి ఆ, ఈ, ఊ, రు అనే దీర్ఘాలు కనుక వచ్చినట్లయితే దీన్ని సవర్ణము, సమానమైనటువంటి దీర్ఘంతో కూడుకున్నటువంటి సవర్ణ దీర్ఘ సంధి. గుణాలు, వేటి గుణాలు అంటారు? ఏ, ఓ, అర్. ఏ, ఓ, అర్ వీటిని గుణాలు అంటారు. కాబట్టి అకారానికి ఈ, ఊరులు పరమైతే క్రమంగా ఏ, ఓ, అరులు మరి ఏకాదేశంగా లేదంటే ఆదేశంగా వచ్చును. సో దీన్ని మనము గుణసంధి అంటారు. పిల్లలు, మరి ఈరోజు మనం ఈ క్లాస్లో ఇక్కడి వరకు గ్రామర్ చెప్పుకుంటున్నాము. మరి మిగతా సమాసాలు, ఇంకా ఆ పాఠంలో ఉన్నటువంటి ఆధునిక వచనాలు, అదేవిధంగా కర్తరి, కర్మని వాక్యాలు, సంయుక్త వాక్యాలు, ఇలాంటి ఎన్నో పదాలు ఉన్నాయి. మరి వాటికి సంబంధించినటువంటి అంశాల గురించి మరొక వీడియోలో మనం చూస్తాము. ఓకేనన్నా? మరి ఇది ఈరోజు మనం నేర్చుకున్నటువంటి గ్రామర్కి సంబంధించినటువంటి అంశాలు. సో ఎగ్జామినేషన్లో మనకి ఏ విధంగా అడగవచ్చు అంటే, 1 పుట్టినిల్లు సొంత వాక్యం రాయండి. భారతదేశము వ్యవసాయానికి పుట్టినిల్లుగా మారింది. భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లు. రమ్యోద్యానం విడది సంధి పేరు రాయండి. రమ్య ప్లస్ ఉద్యానము, రమ్యోద్యానము గుణసంధి. దేవాలయము విడది సంధి పేరు రాయండి. దేవా ప్లస్ ఆలయము, దేవాలయము. సో ఈ విధానంలో మనకి పరీక్షల్లో ఎగ్జామినేషన్లో అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఏ విధంగా అడిగినా, ఎలా అడిగినా అన్ని ప్రశ్నలకు మనం సరైనటువంటి జవాబులు రాసి మరి మంచి మార్కులు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే పిల్లలు, మరి ఈరోజు చెప్పిన గ్రామర్ అంతా కూడా మీకు అర్థమైందని నేను భావించుకుంటున్నాను. మరొకసారి వినండి, మరొకసారి నేర్చుకోండి. మరి టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని మీరు అన్నీ కూడా చక్కగా రాయడానికి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఇందాక మీకు దేవరకొండ కోట గురించి ఒక పారాగ్రాఫ్ గురించి చెప్పాను. నేను బోర్డు మీద రాయలేదు, అది మీకు హోంవర్క్లో ఇచ్చాను రాయమని చెప్పి. సో దానికి సంబంధించిన మొత్తం కూడా ఆల్రెడీ నేను చెప్పాను ఎక్కడెక్కడ ఏం రాయాలనేది. మీరు విన్నారు కాబట్టి ఆ విని అక్కడ రాయటమే. ఓకేనా? చూసి రాయండి తప్పు లేకుండా. ఓకే పిల్లలు, సో టేక్ కేర్. థ్యాంక్ యూ వెరీ మచ్.